హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా స్వీట్ పొటాటో ఉంటే ఫ్రిడ్జ్లో చాలా రోజులు అయింది తెచ్చేసి అని చెప్పి ఇంకా అవి ఉడకబెట్టుకున్నాము. మా హస్బెండ్కి ఎందుకో అది కాస్త స్వీట్నెస్ లేకపోతే అసలు ఎక్కువ తినడు. మా సింబాగాడు మాత్రం చాలా ఇష్టంగా తిన్నాడు స్వీట్ పొటాటో ఈ రోజు. ఇంకా ఈ రోజు నాకు మళ్ళీ ఇంకొక స్పెషల్ డే, ఎందుకంటే మా హస్బెండ్ మళ్ళీ నాకు ట్రీస్ ఇప్పిస్తా అన్నాడు ఇంటి ముందుకి. అందుకే అవి తెచ్చుకుందామని ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్తున్నా. ఉన్న పూల కుండీలన్నీ నింపేద్దామని నా దగ్గర ఉన్నాయన్నీ చూస్తున్నాను. ఇంకొక 3 కుండీలు ఉన్నాయి. ఇంకొక పెద్ద కుండీలో పుదీనా వేసుకోవచ్చులే అని చెప్పి ఖాళీగా పెట్టేశాను. మా హస్బెండ్ ఏమనుకుంటున్నాడంటే 3 కుండీలే కదా తెస్తుంది, 3 చెట్లే కదా ఏముందిలే అనుకొని వస్తున్నాడు సైలెంట్ గా. నేను ఇంకొకటి ఏం చేశా అంటే వచ్చేటప్పుడు గౌతమ్ నిండా మట్టి తెచ్చుకుందాం అని చెప్పాను. ఎందుకంటే ఆ గౌతమ్ తెచ్చుకున్నాడంటే మిగతా కుండీలన్నీ కూడా ఇంట్లో ఉన్నాయని నింపేసుకొని ఏ ఒకటి వేసుకోవచ్చు అని నా ప్లాన్. మా హస్బెండ్ కి అది అర్థం కాక ఆ సర్లే ఒక గౌతమే కదా అని చెప్పి అనుకొని వచ్చాడు. కానీ అక్కడికి వచ్చాక అర్థమైంది నేనేం పెద్ద ప్లాన్ వేసి వచ్చానా అని చెప్పి. అసలు ఈ చెట్లు అంటే ఎందుకు ఇంత ఇష్టము, గార్డెనింగ్ అంటే ఎందుకు ఇంత పిచ్చి అంటే మీకు మీ పేర్లకి మీనింగ్ తెలుసా? నా పేరుకి వచ్చేసి మీనింగ్ ఏంటంటే క్వీన్ ఆఫ్ ఫారెస్ట్ అని. అందుకేనేమో నాకు ఇలా ఇంట్రెస్ట్ పెరిగినట్టుంది నా పేరుకు తగ్గట్టే. ఇంకా నాకైతే ఏంటంటే ఇంటి నిండా ఎన్ని చెట్లు పెట్టుకోమన్నా కానీ పెంచుతాను నేను, అంత ఇష్టం నాకు. ఇంక ఇక్కడ నేను ఈ తాతను అడుగుతున్నాను ఏం తీసుకోవాలి అని చెప్పి కొత్త కనిపిస్తున్న చెట్లు పేర్లు అవన్నీ అడుగుతున్నాను. అవి ఎలా పెరుగుతాయి అవన్నీ అడుగుతుంటే ఇంకా చెప్తున్నాడు ఏవి తీసుకోవాలి అని చెప్పి. మా హస్బెండ్ కేమో ఈ పెద్ద చెట్లు నచ్చినాయి అంట, ఒకటి తీసుకెళ్దాం అని అనుకుంటున్నాడు. కానీ మేము ఉండేది పైన కాబట్టి ఫుల్గా ఎప్పుడైనా గాలి వచ్చినా కానీ ఏదైనా వంగిపోతుంది అని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఇంకొకటి ఇదంతా నా హ్యాపీనెస్ కోసమే కాదు నేను ఈ చెట్లు ఇవన్నీ తీసుకుంటుంది, మెయిన్ మా హస్బెండ్ కోసం నేను. ఎందుకంటే ఈ మధ్య మా హస్బెండ్ కి వీడియోస్ తీసాక ఎడిటింగ్ తనే చేస్తాడు, మళ్ళీ థంబ్నెయిల్స్ అవన్నీ చేయాలి కాబట్టి ఎక్కువ స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. ఖాళీగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్ అలా బయట కూర్చోవచ్చు, ఫోన్ పక్కన పెట్టేసి అసలు ఫోనే వాడకుండా ఈవినింగ్ టైమ్స్ ఇలా చెట్లు అవన్నీ ఉంటే చెట్లకి నీళ్లు పోయటము, కాస్త అటు ఇటు బయట తిరుగుతున్నప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఉంటుంది, కళ్ళకు కూడా గ్రీనరీగా బాగుంటుంది అని చెప్పి ఇంక ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాను నేను. అందుకు నేను ఇలా ప్లాన్ వేసి నా కోసం అని చెప్పి గొడవ చేసి మరీ తీసుకొని వచ్చాను ట్రీస్ అవన్నీ తీసుకుందామని. ఇక్కడ నేను ఏం ఆలోచిస్తున్నా అంటే ఇందాకటి నుండి ఒక పూల చెట్లను చూస్తున్నాను, అదేమో పేరు నాకు అస్సలు గుర్తు రావట్లేదు, నోట్లో వస్తుంది కానీ బయటికి రావట్లేదు. మొన్న న్యూ ఇయర్ కి తెచ్చినప్పుడు 2 చెట్లు ఒకటే రకం తీసుకొచ్చాం కదా, ఈసారి ఒక్కొక్క వెరైటీ తీసుకెళ్దాం అనే ప్లాన్ లో వచ్చాము. ఇదేదో కొత్తకుంది ట్రీ, కాకపోతే కొంచెం ముళ్ళులు ఉన్నాయి, బయట సింబగడ తిరిగినప్పుడు ఏమన్నా గుచ్చుకుంటే ఏమనుకుంటే తాతుండి ఏం కాదు, ఓన్లీ కింద వరకే ఉంటాయి ముళ్ళులు, చెట్టు అదంతా పెరిగే కొద్దీ ఆకులకి ఏమి ఉండవని చెప్పారు. నాకు ఒక చెట్టు కావాలి, మా హస్బెండ్కి ఏమో ఇంకొక వెరైటీ కావాలంటున్నాడు. నేను ఇక్కడ ఏం బతిలాడుతున్నా అంటే ప్లాంట్స్ తీసుకుంటున్నాం కదా, ఎలాగో ఇందులో పూల మొక్కలు కూడా ఉండేలాగా తీసుకుందామని నేను అడుగుతున్నాను. అమ్మాయిల కంటే ఎన్నో రకాలుగా యూజ్ అవుతాయి, నేనేమో కలబంద చెట్టు తీసుకుందాము అలానే మందార చెట్టు తీసుకుందాం అని అనుకున్నాను. ఆ 2 చెట్లు ఎందుకంటే రెండిటి వల్ల యూజెస్ ఉన్నాయి, హెయిర్ కి వాడుకోవచ్చు, కలబంద ఫేస్ కి వాడుకోవచ్చు అని. మా హస్బెండ్ ఏమో వద్దన్నాడు. సర్లే ఆ 2 కాకపోతే నాకు వేరే ఇప్పించు పూల చెట్లు కావాలని చెప్పి ఇందాక నుండి ఈ పేరు అసలు నాకు గుర్తు రావట్లా. తాతను అడగంగానే ఇంకా నవ్వుతున్నాడు. చామంతి పూల చెట్టు అనగానే అవును కదా నేను ఇందాడి నుండి నాకు బంతి పూల చెట్టు అని గుర్తు వస్తుంది అంటే ఇంకా నవ్వుతున్నాడు తాతేమో. ఏ కలర్ తీసుకుందాం అనుకుంటా ఉన్నా, రెడ్ తీసుకుందాం అనుకున్నాను కానీ అందులో ఎక్కువ బాగాలేదు, ఎండిపోయి ఉన్నాయి అని చెప్పి ఇంకా వేరే కలర్ లో తీసిచ్చారు, లావెండర్ కలర్ లో. కానీ వెళ్ళినప్పుడల్లా బాగా నీట్ గా చెప్తాడు చెట్లు ఇలా ఉండాలి, ఇలా గుబురుగా ఉంటే బాగా పెరిగిద్ది అని చెప్పి ఇప్పుడు కూడా చూపిస్తున్నాడు, ఇంత గుబురుగా ఉంటే నీట్ గా పెరిగిద్ది అని చెప్పి. పూలు అవన్నీ ఎండిపోయి ఉన్నాయి తాత అంటే అవన్నీ కట్ చేసుకో, నీట్ గా చిన్న మొగ్గలు కూడా వస్తున్నాయి, తీసుకెళ్లి బాగా పెరిగిద్ది అంటే ఇంక సరే ఇచ్చేయమని చెప్పాము. రాబోయే ఎండాకాలానికి ఫుల్ ప్రిపరేషన్ లో ఉన్నాం మేమైతే, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫుల్ గా ఎండలకి అసలు మా పని అయిపోయింది, నైట్ కూడా నిద్ర పట్టేది కాదు. నైట్ 12, 1కి అసలు వేడిగా ఉండేది, ఆ తర్వాత కొంచెం చల్లగా అయ్యేదన్నమాట. అందుకే ఇలా చెట్లు తీసుకుంటే ఎప్పుడైనా డోర్ తీసుకొని కూర్చున్న చల్లడిగాలి వస్తుంది అని చెప్పి ఇవన్నీ ముందుగానే తీసేసుకుంటున్నాను, కొంచెం పెరుగుతాయి కదా ఎండాకాలం వచ్చేసరికి, ఇంటి ముందు కూడా బాగుంటది గ్రీనరీ లాగా అని. అదొక్కటే కాదు, మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మనం బయటకు వస్తాం కదా ఇంటి ముందు ఊడ్చుకోవడానికి, ఇంటి ముందు గ్రీనరీ అదంతా ఉంటే కూడా ఫస్ట్ మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. స్లోగా ఇంటి ముందు చెట్లు బాగా నేను సక్సెస్ఫుల్ గా పెంచానంటే మా హస్బెండ్ నాకు ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇప్పిస్తా అని చెప్పాడు. అందుకే ఇవన్నీ నేను ఇంకా నీట్ గా జాగ్రత్తగా పెంచాలి. ఇది మళ్ళీ నాకు సెకండ్ టైం లక్కీ బ్యాంబూ తీసుకుందామంటే అసలు కుదరట్లేదు. ఆల్రెడీ ఇంతకు ముందు చూసాం కదా, నేను ముందుగానే తీసి పెట్టుకోవాలి కదా ఒక గాజు బౌల్. నేనేమో పక్కన ఇక చిన్న కుండీ ఉన్నాయి కదా ఇందులోనే పెట్టేసుకుందామంటే మా హస్బెండ్ ఉండి అసలు అంత లుక్ రాదు, అసలు ఆ చెట్టు గాజు బౌల్ వేస్తేనే లుక్ వస్తుంది అన్నాడు. సరే ఇంకా
నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలాగైనా అది పెట్టుకొనే రావాలని చెప్పి ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను. ఇంక ఇక్కడేమో మట్టి అదంతా వేస్తుంటే చూస్తున్నాను. మళ్ళీ ఇంకొక గౌతమ్ మట్టి తీసుకోవాలి కదా, దాని గురించి అడుగుతున్నా ఎంత అవుతుంది అని చెప్పి. ఇంకొకటి నిన్న బీచ్కి వెళ్ళినప్పుడు నేను ఇంకొక ప్లాన్ వేసా. బీచ్కి వెళ్ళే దారిలో బర్డ్స్ నమ్ముతున్నారు. బర్డ్స్ కూడా 2 తీసుకుందాం అనుకున్నా. మా హస్బెండ్ అసలు వద్దంటే వద్దని చెప్పేశాడు. మీరేమంటారు, బర్డ్స్ ని తీసుకుందామా వద్దా? మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్స్ లో చెప్పండి. అలానే ఇక్కడ వరకు ఒకవేళ ఎవరైనా చూస్తే ఒక లైక్ చేయండి. ఇక్కడేమో ఇంకా మిగతా ఏమన్నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకునే ప్లాంట్స్ ఏమన్నా ఉన్నాయని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో పేర్లు కూడా తెలియదు. కానీ మేము ఇంతకుముందు బాపట్ల వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం అని చెప్పాను కదా, సేమ్ వాళ్ళదే అంటే ఈ బ్రాంచ్ కూడా మొత్తం అన్ని రకాల వెరైటీస్ మెయింటైన్ చేస్తారు. మేము ఇంతకు ముందు ఆల్రెడీ ఇండోర్ ప్లాంట్స్ పెంచామని చెప్పాను కదా, అందులో చాలా వరకు తీసుకున్న వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి. మాకు తెలుసు అలాంటి చెట్లు ఎలా బతుకుతాయి అని చెప్పి. ఈ చెట్టు నచ్చిందంట మా హస్బెండ్ కి. నాకు తెలిసి ఇది చాలా కాస్ట్ ఉంటది. నేను ఇంతకు ముందు అడుగుదాం అనుకున్న రేట్ కానీ మర్చిపోయాను. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడాలి. ఎంతమందికి ఇష్టం ఇలా చెట్లు పెంచుకోవటము, ఇంట్లో ఇలా గార్డెనింగ్ చేసుకోవడం అంటే. ఇక్కడ మేము తీసుకున్న చెట్లు రేట్ అంతా ఎంతైనా అడుగుతున్నాము. మామూలుగా సగం గౌతం తీసుకుందాం అనుకున్నాం మట్టి. ఇప్పుడు ఈ కుండీల్లో వేసిన మట్టే వేసేస్తాను సగం గౌతం అంటే. అదే పెద్ద గౌతం తీసుకుంటే మీకు అందులో కోకో పీటు అదంతా కలిసి ఉంటుంది, బలం కూడా బాగా అంటే ఇంకా అదే ఇచ్చేయమని చెప్పాను. నేను మామూలుగానే ముందుగానే అనుకున్నా బలం మందు కూడా తీసుకొని వెళ్దామని చెప్పి. ఇంకా ఆల్రెడీ తాత చెప్పాడు కదా మట్టిలో కోకో పీట్ అంతా కలిసి ఉందని, ఇంకా సరిపోయిద్దిలే అని చెప్పి ఇంకా పెద్ద గౌతం ఇచ్చేయమని చెప్పాము. నెక్స్ట్ టైం కూడా బాగా యూజ్ అవుతుంది. కుండీల్లో కాస్త మట్టి తగ్గినా కానీ వేసుకోవచ్చు అని. లాస్ట్ లో ఒక కుండీ మోసి మొత్తం ఏందో మొత్తం మా హస్బెండ్ వేసినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. మేము కూడా ఆడికి వచ్చి తీసుకునే వాళ్ళం అంతే ముందు, ఇది లేకముందు రోజు కొబ్బరి పీసు కొత్తిమీర వేసుకోవడానికి బాగా పెరుగుతుంది. నాటికైతే కూరగాయ మొక్కలకైతే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా ఏదైనా యూస్ఫుల్ అయ్యేలాగా వేసుకుందామని. ఇంకా కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకోవడానికి ఇంకా తాతుండి ఈ మట్టి అయితే ఇంకా తిరగలేదు, కూరగాయల మొక్కలు బాగా పెరుగుతాయి అన్నాడు. లాస్ట్ లో ఇంకా చెప్పొచ్చాను ఇంకా వస్తానే ఉంటాం ఇక్కడికే, వచ్చినప్పుడల్లా మాకు కొంచెం ఏదో ఒకటి తగ్గించి ఇవ్వండి అంటే ఇంకా నవ్వుతున్నాడు గుర్తుంచుకుంటా అని చెప్పి. మొత్తానికైతే ఇంటి దాకా తీసుకొని వచ్చాము. ఇప్పుడు ఈ బస్తా పైకి తీసుకెళ్ళటమే ఒక పెద్ద టాస్క్. నేను అప్పటికి అక్కడ దాకా లాగాను లిఫ్ట్ దగ్గర నుండి. ఇంకా నా వల్ల అట్లా మాక్సిమం ఒక 2 స్టెప్పులు ఎక్కగానే అయిపోయింది. ఇద్దరం ఎలాగోలా పట్టుకొని ఇంకా పైకి తీసుకొని వెళ్ళాము. ఇంకా పైకి తీసుకెళ్ళాక నేను లాగుతుంటే మా హస్బెండ్ చూసి, మేము రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ చూసాము కిల్లర్ సూప్ అని. ఆ సిరీస్ లో కొన్ని సీన్స్ చూసినప్పుడు ఇది నేను ఇలా చేస్తుంటే అది గుర్తొస్తుందంట. మీకు ఎవరికైనా వెబ్ సిరీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, కిల్లర్ సూప్ బాగుంది. సింబా తినడానికి కాదు, అయ్యి తినడానికి కాదు. తీసి గవ్వలు కొరికేసాం అనుకో, నువ్వే లేరుకొస్తావు బీచ్కి వెళ్ళి. నిన్న బీచ్ నుండి తీసుకొచ్చింది గవ్వలు ఇవన్నీ మొత్తం కడిగి పెట్టా. అవునా? మా సింబా గారు మొత్తం కలిపిస్తుంది. వీటికే బుద్ధి చేస్తున్నాను మాత్రం చేస్తూ. సింబా తీసుకొస్తా బెల్ట్. ఏమో మరి తెలియదు. ఇదే తెలియదు, చూడటానికి మాత్రం బాగుంటే తీసుకొస్తాం అన్ని. ముళ్ళులు ఉన్నాయి దానికి. వీడికి చెట్లు అంటే తింటాం ఇష్టం, అప్పుడప్పుడు బాగున్నప్పుడు. పండగ చేసుకుంటాడు ఇంకా సింబగాడు.
సింబా, దీనికి గుచ్చుకుంటేలే, ముళ్ళు గుచ్చుకుంటేలే. ఇదేమో చూడటానికి కలర్ఫుల్గా ఉందని చెప్పి తీసుకున్నాము చెట్టు. నీటికి పెట్టు మొత్తం. రేరే చూస్తున్నా సింబా, నిన్ను ఎందుకు కొరుకుతున్నాలే. సింబా లెగు. సింబా చికెన్ పెట్టండి నీకు సాయంత్రం. కూర్చో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.